కథ అంటే ఒక భావోద్వేగం, కథ అంటే ఒక అనుభవం, కథ అంటే ఒక ఆలోచన, కథ అంటే ఒక సంచలనం, కథ అంటే మెదడు నరాల్లో ఓ కదలిక. అందుకే కథ ఏ నిర్వచనానికి లొంగదు. అందుకే ఏ గొప్ప రచయిత కథను ఒకే విధంగా నిర్వచించలేకపోయారు. కథ అక్షరానికి దాసోహం అంది. అక్షరాల అల్లికైన భావాల పోహడింపు పైన కథకు మనిషి దాసోహం అన్నాడు. మానవజాతి సాహో అంది. ఎన్ని కథలు, ఎన్నెన్ని కథలు ప్రపంచంలో వెలుగు పూలు పూచాయి, అభ్యుదయాన్ని పెంపొందించాయి, కొత్త ఆలోచనలకు బాటలు వేశాయి, పాత పునాదుల కింద పడి ఉన్న జీవితానుభవాల్ని వెలికి తెచ్చాయి. అందుకే ఆ బాలగోపాలం కథ వింటే చెవి కోసుకుంటారు. కథ అంటే ఎక్కడ లేని మక్కువ చూపిస్తారు. ప్రపంచంలో ఎన్నో మారిపోయినా కథకు మాత్రం గ్లామర్ తగ్గలేదు, డిమాండ్ తగ్గలేదు. పైగా ఇంతై వటుడింతై అన్నట్టుగా పెరిగింది, ఇంకా పెరుగుతూనే ఉంది. బాల్యం నుంచి విపరీతంగా కథలు చదివిన చంద్రప్రతాప్ కంతేటి జీవితం అనంతర కాలంలో కథలతోనే పెనవేసుకుపోయింది. మామూలు చదువురుగానే కాక విపుల చతుర సంపాదకులుగా దేశ విదేశాలకు చెందిన అనేక భాషల కథల్ని ఆయన వృత్తిరీత్యా చదివారు, ప్రవృత్తిరీత్యా జీర్ణం చేసుకునే ప్రయత్నం చేశారు. అలా చదివిన కథల్లో మరపురాని కథలు ఎన్నో ఉన్నాయి అన్నారు ఆయన. ఆ కథలు ఎవరు రాశారో తెలియదు, ఏ భాషలో రాశారో తెలియదు, ఎవరు అనువదించారో తెలియదు. కానీ కథాంశాలు మాత్రం నా మనసును ఎల్లవేళలా వెంటాడుతూనే ఉంటాయి అన్నారు ఆయన. అలాంటి కథలను వెంటాడే కథలుగా మాలిక ఆన్లైన్ మ్యాగజైన్లో 2 ఏళ్ల పాటు ప్రచురించారు. ఆయా రచయితల కథా వస్తువులను సంగ్రహించడం కాదు, అలాంటి మంచి కథల్ని మరోసారి ఈ తరం పాఠకులకు గుర్తు చేయడమే తన లక్ష్యంగా వారు చెప్పారు. వెంటాడుతున్న కథాంశాల్ని తన సొంత మాటలలో కథలుగా రూపుదిద్దానని, ఇవి పాఠకులను ఎంతగానో ఆకర్షించాయని, ఇందులో ఉన్న 24 కథల మూల రచయితలకు సాష్టాంగ ప్రణామం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ కథల్ని మాలికలో ప్రచురించిన జ్యోతివల బోజు గారికి, ఇప్పుడు పుస్తకంగా తీసుకువస్తున్న తపస్వి మనోహరం అధినేత నిమ్మగడ్డ కార్తీక్ గారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అతి త్వరలో మీ ముందుకు వస్తున్న ఈ వెంటాడే కథలు ఖచ్చితంగా మిమ్మల్ని మెప్పిస్తాయి, ఒప్పిస్తాయి, మీ మనసుల్ని కూడా వెంటాడుతాయన్న నమ్మకం మాకుంది. ఇట్లు తపస్వి మనోహరం పబ్లికేషన్స్.